ప్రభుత్వంలో మేము ఉన్నాం, మేము చెప్పినట్లే చేయాలి. ఎన్ని నిధులు వస్తే వాటితోనే ప్రాజెక్ట్ పూర్తి చేయాలి. ఎక్కువ తీసుకురమంటే తీసుకురాలేం. ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడినా మాకు అనవసరం. మేము అనుకున్నదే చేస్తాం. ఇలా తమ ఆలోచనలే అమలు కావాలంటూ మొండిగా ముందుకు వెళుతున్నారు టీడీపీ ప్రజాప్రతినిధులు, వాళ్లకు కొమ్ముగాసే అధికారులు. జనం ఇది కరెక్ట్ కాదన్నా వినే పరిస్థితిలో వారు లేరు. గుంటూరులో కట్టాల్సిన కొత్త బ్రిడ్జ్ భాగోతం ఇది. ఈ బ్రిడ్జ్ కోసం నిధులు కోత పెట్టడమే కాదు, ఏకంగా ప్లాన్లో బ్రిడ్జిని సగానికి సగం కోసివేశారు. ఈ చిత్రం ఏంటో మీరు చూడండి. ఇది గుంటూరు సిటీలో సెంటర్ పాయింట్ శంకర్ విలాస్ సెంటర్. 1960లో శంకర్ విలాస్ బ్రిడ్జిని నిర్మించారు. అప్పుడు గుంటూరులో చాలా తక్కువ జనాభా. ప్రస్తుతం గుంటూరు నగర జనాభా 11 లక్షలు. దీంతో పాటు రాజధానికి వెళ్లాలంటే గుంటూరులోని ఈ ఫ్లైఓవర్ మీదుగానే వెళ్ళాలి. రోజు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ మీదుగా 80,000 వాహనాలు రాకపోకలు కొనసాగిస్తూ ఉంటాయి. గుంటూరులో దాదాపు 30,000కు పైగా ఆటోలున్నాయి. స్కూలు, కాలేజీ, యూనివర్సిటీ బస్సులు 1000 వరకు ఉన్నాయి. ఇక కార్లు, 2 వీలర్లైతే లెక్కలేదు. ఇలా ఎప్పటినుంచో పెరుగుతున్న ట్రాఫిక్కు అనుగుణంగా శంకర్ విలాస్ ఫ్లైఓవర్ స్థానంలో కొత్త బ్రిడ్జ్ నిర్మించాలనే డిమాండ్ చాన్నాళ్లుగా ఉంది. 2017లో అప్పటి ఎంపీ గల్లా జయదేవ్ పాత బ్రిడ్జి స్థానంలో సింగిల్ పిల్లర్తో ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణం జరిగేలా డిజైన్ చేశారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి 167 కోట్లు ఖర్చవుతుందని అప్పట్లో అంచనా వేశారు. అంబేద్కర్ సెంటర్ నుంచి హిందూ కాలేజీ సెంటర్ వరకు 1.7 కిలోమీటర్ల బ్రిడ్జి నిర్మించాలని డిజైన్ చేశారు. అయితే ఆ ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి డిపిఆర్ కూడా కేంద్రానికి పంపారు. నిధులు మంజూరయ్యే సమయానికి ప్రభుత్వం మారిపోయింది. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత సేతు బంధన్ పథకం కింద కేంద్రం శంకర్ విలాస్ బ్రిడ్జికి 98 కోట్లు మంజూరు చేసింది. వాస్తవానికి 2017లోనే బ్రిడ్జి నిర్మాణానికి 167 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తే పెరిగిన రేట్లకు అనుగుణంగా ఇప్పుడు దాదాపు 200 కోట్లు ఖర్చవుతుంది. కానీ గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ తామేదో చేసేస్తున్నామని బిల్డప్ ఇవ్వడానికి సేతు బంధన్ పథకం కింద కేవలం 98 కోట్లు మంజూరు చేయించారు. 200 కోట్లు అంచనా వేయానికి కేవలం 98 కోట్లు విడుదల చేయడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు జనం. ఈ కుదించినటువంటి డిజైన్తో ఆర్ఓబి కట్టబోతున్నట్టు గవర్నమెంట్ అధికారికంగా ప్రకటించి డిపిఆర్ రిలీజ్ చేసి టెండర్లకు కూడా కాల్ఫర్ చేసింది. సో మీరు ఫ్లైఓవర్ నిర్మించే ముందర ఆర్యూబి కట్టకుండా ఈ ఫ్లైఓవర్ని 2-3 ఏళ్ల పాటు కొనసాగిస్తే గుంటూరు నగరం 2 ముక్కలుగా చిన్నాభిన్నం అయిపోయేటువంటి ప్రమాదం ఉంది. గతంలో బ్రిడ్జి డిజైన్తో ముందుకెళ్లాల్సిన ప్రభుత్వం సగానికి సగం నిధులు తగ్గిపోవడంతో పూర్తిగా డిజైన్ మార్చేసింది. గతంలో 1.7 కిలోమీటర్ల బ్రిడ్జి నిర్మించాలనే డిజైన్లో ఉంటే ప్రస్తుత డిజైన్లో మాత్రం కేవలం 980 మీటర్ల దూరం ఉండేలా డిజైన్ చేశారు. దీంతో పాటు గతంలో 6 లైన్ల డిజైన్ ఉంటే ప్రస్తుతం 4 లైన్ల డిజైన్గా మార్చేశారు. గత బ్రిడ్జి డిజైన్లో ఆర్ఓబితో పాటు అండర్ పాస్లు ఉండేలా డిజైన్ చేశారు. దీనివల్ల బ్రాడీపేట, ఆరండల్పేట ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా ఉండేది. కానీ ఇప్పుడు కేవలం బ్రిడ్జి మాత్రమే నిర్మిస్తామని చెబుతోంది ప్రభుత్వం. దీనికి తోడు సర్వీస్ రోడ్లు కూడా చిన్నవిగా డిజైన్ చేశారు. కొత్త డిజైన్ను ప్రజలు, వ్యాపారస్తులు, మేధావులు వ్యతిరేకిస్తున్నారు. రాజధానికి వెళ్లే బ్రిడ్జ్ మరో 50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా ఉండాలే తప్ప అరకొర నిధులతో ఇరుకుగా నిర్మించకూడదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా 200 కోట్లకు పైగా ఖర్చు అవుతుంది. 200 పైగా ఖర్చు అయ్యే ఈ బ్రిడ్జిని కేవలం 98 కోట్లకే పూర్తి చేస్తామంటాం అంటే వాళ్ళు చెప్పే స్వరూపంలో కాకుండా బ్రిడ్జిని కుదించడం ద్వారా పూర్తి చేసే ప్రయత్నం ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి గారు చేస్తూ ఉన్నారు. అయితే అధికారులు మాత్రం బ్రిడ్జి మాత్రమే నిర్మిస్తామని తేల్చి చెబుతున్నారు. ప్రజలు కోరుకుంటున్నట్లు హిందూ కాలేజీ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు బ్రిడ్జి నిర్మించాలంటే భూసేకరణ చేయాలని, దానికి ఎక్కువ డబ్బులు అవసరం అవుతాయని, అందుకే ఉన్న నిధులతోనే కొత్త డిజైన్ ప్రకారం బ్రిడ్జి కడతామని చెబుతున్నారు. ఆర్ఓబి ఎందుకు చేయటం లేదు అనేది ఫస్ట్ పాయింట్ వస్తుంది. మనకి ఐడియలీ నంబర్ ఆఫ్ వెహికులర్ యూనిట్స్ని బట్టి నేను ముందే చెప్పినట్టు రైల్వేస్ వాళ్ళ దాంట్లో ఒక ఏదైనా లైన్ క్రాసింగ్, లెవెల్ క్రాసింగ్ ఉన్నప్పుడు ట్రాఫిక్ని బట్టి ఆర్యూబీ కానీ ఆర్ఓబీ కానీ ఇవ్వడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు రూరల్ ఏరియాస్లో చూస్తే చాలా రైల్వే క్రాసింగ్స్ క్లోజ్ చేసినప్పుడు జస్ట్ పంట పొలాలకి యాక్సెస్, కొన్ని విలేజెస్కి యాక్సెస్, ప్లస్ ట్రాక్టర్స్లో ఇట్లా పంట తీసుకెళ్ళడానికి యాక్సెస్, కాబట్టి ఆర్యూబీలు మ్యాక్సిమం మనం ప్రిఫర్ చేస్తాం. ఎక్కడన్నా ట్రాఫిక్ మూవ్మెంట్ ఇంకా ఎక్కువగా ఉంది అర్బన్ ఏరియాస్ ఇట్లాంటి చోట ఆర్ఓబీస్ అనేది ప్రిఫర్ చేస్తాం. సో అవి రైల్వే నార్మ్స్. ఖచ్చితంగా బ్రిడ్జితో పాటు ఆర్యూబీ కూడా నిర్మించాలని నగరవాసులు జేఏసీగా ఏర్పడి పోరాటం మొదలుపెట్టారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా పాత డిజైన్ ప్రకారం బ్రిడ్జి నిర్మాణం చేపట్టేలా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటున్నారు.